ఒక తొట్టిలాగా ఒకటి తొట్టి అంటే వాష్ ఏరియా లాగా ఒకటి కడదామని దాదాపు పని చేసాము. పెద్ద కొమ్మ ఇరిగి ఇంత కొమ్మ ఇరిగి పడిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. ఇప్పుడు దాకా పని చేసి ఇప్పుడే బ్రష్ చేస్తున్నాను. ఇదిగోండి బ్రష్ చేస్తున్నాను. దాకా పని చేసి చేతులు కూడా ఎట్లా ఉన్నాయి. ఇప్పుడే ఒక పని చేసాను, చూపిస్తాను ఆ పని. ఇప్పుడు ఈ పని అని మొదలు పెట్టిన దగ్గర నుంచి అయితే వర్షం అయితే వచ్చేలాగా ఉంది. మబ్బులు అయితే నల్లంగా పట్టి ఉండే కానీ మరి వర్షం పడిద్దో లేదో మనకైతే తెలియదు. మొత్తానికైతే మొదలు పెట్టేసాము, తర్వాత ఏదైనా జరగనే. ఇంకా నిన్న దోలం గాలికి ఇక్కడ చెట్టు కొమ్మ ఇరిగి అదే వల కట్టాము. వల కడితే ఆ వల మీద పడింది పోయి. కొమ్మ చూడండి ఎంత ఉందో. ఇదిగో ఇదే కొమ్మ, పెద్ద కొమ్మ ఇరిగి ఇంత కొమ్మ ఇరిగి పడిపోయింది. అది అరిగి ఇరిగింది. మీరు చూసారు కొమ్మలు పడింది? చూసారా? ఆడిని చూసారా? గాలికి పట్టలు ఇవ్వకూడదని, కప్పులు ఇవ్వకూడదని పట్ట కట్టాము. ఈ తాళ్ళు అయ్యే సరే ఏం కనపట్టలేదు పట్ట. దానిపైన ఉంది పట్ట. ఆ పట్టగా కట్టాము. ఇక్కడ వచ్చి పడిందంట. అది అక్కడ పడితే మొత్తం ఆకులు వేయదు కదా, అంటే ఇంకా ఆకులు ఉన్నాయి. ఈ ఆకులు తీసాం. ఇంకా తీసి మొత్తం అక్కడ కోసేసి మొత్తం పారేయా. ఇదిగో పట్ట, అది పట్ట కట్టింది అక్కడ. ఈ కర్రలు కూడా గందరగోళం అయిపోయినాయి. అప్పుడు కర్రలు అన్నీ గందరగోళం అయిపోయి కింద పడిపోయి ఆ దగ్గర నుంచి వచ్చి దీని మీద పడింది, ఈ వాళ్ళ మీద. ఆ టైంలో నేనేమో ఖచ్చితంగా పని నుంచి ఇంటికి వస్తాను. ఈరోజు సండే కాబట్టి ఇంకా ఇక్కడైతే చిన్న ఒక తొట్టిలాగా ఒకటి తొట్టి అంటే వాష్ ఏరియా లాగా ఒకటి కడదామని దాదాపు పని చేసాము. ఈ పైప్ ఏమో ఇక్కడ వేద్దామని ఇక్కడేసి నీళ్ళు పోవడానికి గాడి కొట్టాము. బెల్ట్ అన్నమాట అది. ఇక్కడ దాకా కట్టాలా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేయాలి. ఇక్కడంతా మట్టి అంతా తీసి ఇది ఏడేసాం. మట్టి అంతా తీసి ఆడ కట్టలాగా వేసాం. ఇదంతా ఎత్తు ఏంటిది. ఇక్కడున్న బండ్లన్నీ ఈ బండ్లన్నీ దీని చుట్టూ పెట్టాము. దీని చుట్టూ పెట్టి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంతకుముందు ఈ ఏరియాలో ఉన్నాయి. ఇవన్నీ తీసేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి అయితే మొత్తం ఒక ఫ్లోర్ లాగా చేయాలన్నమాట. వీళ్ళు చర్చికి పోయే లోపు నేను సెట్ చేసి పెట్టాలి. కంకర పోయాలా. ఈ కంకర ఏమో ఇసుకేమో అటు గొంతులో ఉంది, గొంతులో పోయాలి. ఏడు చూడండి అసలుకి ఎలిక పనికొక్క తెగ తోడి పెడుతున్నారు. ఇసుక పోతాలని కింద తోడుతుంది. ఇక నేను బ్రష్ చేసిన తర్వాత అయితే మా ఆవిడైతే ఇక చపాతీలు కాల్చుకొని తిని మనం తర్వాత ఈ కంకర పోద్దామని చెప్పేసి నాకు సపోర్ట్ చేస్తానంది. అందుకని చెప్పేసి ఇంక చపాతీలు కాల్చడానికి నేను కూడా వచ్చాను. ఇక ఈ రోజు అయితే చపాతీల్లోకి అయితే ఒక ఏటనైతే కోసారు. ఆ ఏట మాంసమును మనకి ఇంకోటి ఏమో రాగి సంగటి పంపించింది మా నాయనమ్మ. అదంతా వేసుకొని తిని నీట్గా ఇక పనికైతే దిగాలి. ఈ లోపు అయితే వీళ్ళు చర్చికి పోయి వచ్చిన తర్వాత ఇక మన పని అయితే మొత్తం కంప్లీట్గా అందిస్తే అక్కడి నుంచి అయితే మనకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మెట్లా కట్టేసి దాని మీద కళాయి పెట్టడం అనమాట మన పని. ఇక మా అభిరాము మా అక్స ఇద్దరు కలిసి అయితే ఇక తినడానికి రెడీ అయ్యారు. ఇదే ఏట మాంసం చూడండి ఎలా ఉందో ఏట మాంసం. ఈ ఏట మాంసాన్ని కొంతమంది గుర్తుపట్టచ్చు, కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. మీరు గుర్తుపట్టిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా కొంచెం భోజనం చేసేసి ఇప్పుడే అన్నమాట మా బావ కూడా వస్తే బావని తీసుకొని ఇప్పుడే వచ్చేసి డ్రెస్ మార్చేసి ఒక 10 తట్లు ఏమో మోసి ఉంటాను. 10 తట్లు మోసిన తర్వాత ఇక మిగతాది మోయాలా లేకపోతే ఏందనేది అర్థం కాలేదు. మా నాన్న వాళ్ళు కూడా చర్చికి పోయి వచ్చారు. చర్చికి పోయి వచ్చిన తర్వాత ఇక తర్వాత దాని వ్యవహారం చూద్దాము. ఇప్పుడైతే ఏమేం చేసాను ఇంతవరకు పని చూపిస్తాను. ఇప్పుడు ఈ వాతం తీసుకొని ఇసుక మీద కొంచెం పోసాను. ఆ ఇసుక మీద సిమెంట్ బస్తా తీసుకొచ్చుకొని వేయాలి. ఇప్పుడు సిమెంట్ బస్తా మా ముసలాం ఇంట్లో పెట్టాలి. ఇందాక మా బావ వస్తున్నాడని చెప్పేసి వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను.
ఇప్పుడు దాకా కలిపిందంతా మొత్తం అయితే దీని మీద పొడిలాగా చల్లేసి దీని మీద వాటర్ చల్లి ఇప్పుడు దిమ్స్ లాగా వేయాలి. ఇదిగోండి దీని మీద ఇప్పుడైతే మనం మొత్తం పొడి చల్లేసి దీని మీద వాటర్ కొట్టేసాము. తర్వాత దీని మీద దిమ్స్ లాగా మనం ఒక ఇటుక బిళ్ళ తీసుకొని ఇటుక బిళ్ళ మీద మొత్తం చదురుకుంటా మొత్తం ఆ రాళ్ళన్నీ పైకి వచ్చిన రాళ్ళు మొత్తం సదరం చేసుకుంటా దిమ్స్ వేసినట్టుగా అంటే అద్దినట్టుగా చేసుకుంటా పోతే తర్వాత దాని మీద కట్టుబడి కట్టేయడం మనం నెక్స్ట్ స్టెప్ అదే. ఇప్పుడు దాకా పని చేసి ఇప్పుడే అన్నమాట భోజనానికి వచ్చింది. టైం ఏమో ఇదిగో ఫోకస్ అవ్వదు కావాలా. టైం ఏమో 5:30 అట్లా అవుతుంది. అదిగో 5:30 అవుతుంది. నేను ఇప్పుడు భోజనం చేశాను. ఇప్పుడు దాకా పని చేస్తానే ఉన్నాము. మా నాన్నేమో ఆల్రెడీ చర్చికి పోయించిన తర్వాత అన్నం తిన్నాడు. ఇంకా మా నాన్న ఒక్కడే చేస్తున్నాడు పని. ఎంతవరకు అయిందో పని చూపిస్తాను ఇప్పుడు. నా మైక్ది అయస్కాంతం పోయింది, ఎక్కడ పోయిందో మరి అర్థం కాలేదు. ఇది 2 రోజుల తర్వాత ఒక చిన్న విషయం అయితే జరిగింది. ఏంటంటే అది చూడండి, ఇప్పుడు చెప్తాను దాని గురించి. ఆ రోజంతా పని చేయంగా మిగిలిన సిమెంటు మేము ఒండ్రు కూడా పెట్టేసాము. ఓన్లీ గట్టు ఒకటి, ఇంకా దానికి ఫ్లోరింగ్ లాగా లాగకుండా ఓన్లీ గట్టు కట్టి దాని మీద మన ఒండ్రు అంటారు కదా, ఆ ఒండ్రు అయితే వేసేసామన్నమాట. ఇంక ఈ సిమెంట్ అయితే మిగిలింది. మళ్ళీ దాని మీద మన ప్లాస్టింగ్ చేసినట్టుగా మాల్ లాగాలి. మాల్ లాగితే ఇక అక్కడి నుంచి తర్వాత దాని మీద ఒండ్రు పెట్టుకోవడానికి సిమెంట్ ఉండదని చెప్పేసి పని అయితే ఆపేసాము. ఇప్పుడు ఆ పని ఎక్కడ దాకా అయిందో కూడా చూపిస్తాను ఇప్పుడు మేము చూడండి. ఇదిగోండి ఇదంతా ఆల్రెడీ ఎండిపోయింది మేము చేసిన తర్వాత. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు అవుతుంది, అలా అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసాము. మిగిలిన కళాయి ఇక్కడ పోసేసాను నేను. ఇంకా రోజు లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఇక్కడే పోసేసాను. ఇది ఇక్కడ ఫుల్ కంప్లీట్ అవ్వగానే మా చూడండి నా పేరు రాసేసింది, RAM అని రాసింది. ఎప్పుడు రాసిందో కూడా తెలియదు నాకైతే. తెల్లారి చూసేసరికి పేరు అయితే ఆడుంది, ఎప్పుడు రాసిందో మరి. ఇదంతా ఇట తూము వేసేసి బయటకి ఇట డ్రైనేజ్లో పోయేటట్టు సెట్ చేసాం మొత్తం. ఇంకా దీంట్లోకి ఇప్పుడు మనం మాల్ లాగి ఇప్పుడు దీనికి ఇట్ట కళాయి పెట్టాం కదా, ఇది ఈ విధంగా కళాయి పెట్టాము. ఈ కళాయి పెట్టిన దాన్ని నీట్గా మళ్ళీ సెట్ చేసేసి మళ్ళీ ఫ్లోరింగ్ లాగా లాగాలి. వాటర్ అనేది ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చేసి మొత్తం అట్లా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. ఇదనమాట మనం చేసే పని. దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి. ఇలా తొట్టి దగ్గర బట్టలు ఉతుక్కోవడానికి చేసేదాన్ని. ఈ బండ ఉంది కదా, ఈ బండ కూడా ఈ సైడ్కి రావాలి. ఈ సైడ్కి వస్తే ఏదన్నా బట్టలు ఉతికినప్పుడు వాటర్ అనేది దాంట్లో పడకుండా ఉంటాయి. అదే ఈ సైడ్ ఉంటే మాత్రం ఉతికినప్పుడల్లా ఈ నీళ్ళు దీంట్లో పడుతుంటాయి. అటు సైడ్ ఉంటే కావాలంటే దాని మీద ఒక కాలు వేసుకొని నీళ్లు బకెట్ తోటి తోడుకోవడానికి బాగుంటుంది. ఎలా ఉందంటారు ఐడియా? ఈ వీడియోలో మీరు అంటే ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి. మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు అందరికీ బాయ్.